ఇదే ఇంగ్లాండ్లో నేను వెళ్ళే జిమ్. ఇదే జిమ్ యొక్క చేంజింగ్ రూమ్. చాలా పెద్దగా స్పేషియస్గా ఉంటుంది. ఇందులో షవరు, బాత్రూమ్ అన్నీ ఉన్నాయి. ఇదే జిమ్ ఇన్సైడ్, చాలా పెద్దది. మీరు చూస్తుంది ఇది ఇంకా హాఫే, ఇంకో హాఫ్ దీని కింద ఉంటుంది. ఇదే జిమ్లో ఉండే స్టూడియో. ఈరోజు నేను ఇక్కడే వర్కౌట్ చేస్తా. ప్రజెంట్ నేను వర్క్ చేయడం వల్ల 2-3 డేస్ ఖచ్చితంగా వీక్లీ వర్కౌట్ చేస్తా. సో అందుకనే ఈ 2-3 డేస్ వీలైనంత వరకు ఫుల్ బాడీ వర్కౌట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఈరోజు నేను జస్ట్ ర్యాండమ్గా అసలు ఒక ఫుల్ బాడీ వర్కౌట్ ఎలా చేస్తానో మీకు చూపిస్తా ఈ వీడియోలో. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఎప్పుడు నేను ఏంటంటే స్ట్రెచెస్తో స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మనం వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. వార్మప్ చేయలేదనుకో అప్పుడే ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో చాలామంది డైరెక్ట్గా వెయిట్స్ ఎత్తడానికి వెళ్ళిపోతారు, షోల్డర్ కానీ, చెస్ట్ కానీ, బెంచ్ ప్రెస్ కొట్టడం ఇలాంటివన్నీ. బట్ మీరు వార్మప్ చేయలేదు అంటే మీ మజిల్ అనేది ఇంకా రెడీ అవ్వలేదని అర్థం ఆ రోజుకి. సో ముందు వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు వార్మప్ చేశాకే ఎప్పుడైనా వెయిట్స్ ఎత్తడానికి వెళ్ళండి. నేనైతే ప్రతిరోజు పక్కా నాకు అది సబ్కాన్షియస్ లెవెల్లో పడిపోయింది. ఎప్పుడు జిమ్కి వచ్చినా ముందు వార్మప్ చేస్తా, ఆ తర్వాతే వెయిట్స్కి వెళ్తా. సో ఫస్ట్ వార్మప్ ఏంటంటే ముందు బ్రిస్. బ్రీతింగ్ మాత్రం మర్చిపోవద్దు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్రీతింగ్. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో బ్రిస్. తర్వాత ఎల్బోస్. ఎల్బోస్ ఎలాగా అంటే ముందు ఫ్రంట్కి, బ్యాక్. సేమ్ లెఫ్ట్ హ్యాండ్. తర్వాత రౌండ్గా. ఆపోజిట్ డైరెక్షన్. సేమ్ లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్. ఆపోజిట్. సేమ్ లెఫ్ట్ హ్యాండ్. ట్రాప్స్. ట్రాప్స్ అంటే ఇది. జనరల్గా మనకి షోల్డరు, ట్రాప్స్ చాలా తొందరగా ఇంజురీ అవుతాయి. చాలా మందికి ఇక్కడ పట్టేడాలు, ఈ పార్ట్లో ఇక్కడ పట్టేడాలు అవుతుంది. సో
అందుకని ఎక్కువగా షోల్డర్ ట్రాప్స్ వార్మప్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా రిస్ట్కి, ఇది ఇంకొక డిఫరెంట్ స్ట్రెచ్. సో ఈ స్ట్రెచెస్ అన్ని ప్రతిసారి జిమ్కి వచ్చినప్పుడు చేస్తూ ఉంటా. ఎందుకంటే వన్స్ ఒకసారి మనకి వెయిట్స్తో ఇంజ్యూరీ అయిందనుకో, మళ్ళీ రెస్టింగ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. సో అందుకనే ఇట్స్ బెటర్ దీని మీద ఒక 20 minutes 30 minutes డైలీ స్ట్రెచెస్ మీద పెట్టడం బెటర్. తర్వాత చెస్ట్ ఏంటంటే స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం పొద్దు నుంచి వర్క్ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా ఉంటాం ముందుకి. సో దానివల్ల ఏంటంటే చెస్ట్ అనేది కాంట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. దాని అందుకని మళ్ళీ బయటికి ఎక్స్పాండ్ చేయండి. తర్వాత నెక్. నెక్ మూవ్మెంట్ అనేది మీరు ఎప్పుడైనా వర్క్లో ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు ఎప్పుడు మనం ఇలా వంగి చూస్తూనే ఉంటాం. సో అందుకని అట్లీస్ట్ ½ ఒక్కసారైనా ఇలా పైకి ఒక 10 seconds వరకు అలా చూస్తూ ఉండేలా పెట్టండి. అప్పుడే మీకు కరెక్ట్ నెక్ అనేది ముందుకి వంగిపోకుండా అలా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అప్పర్ బ్యాక్ మొత్తం బ్యాక్ నంతా స్ట్రెచ్ ఎలా చేయాలి అంటే, ఇలా హ్యాండ్స్ని వీలైనంత వరకు ముందుకి ఇలా పుష్ చేయండి. మీ లోవర్ బ్యాక్ ఏమో వెనక్కి పుష్ చేయండి. ఆ రకంగా మీ అప్పర్ బ్యాక్ అనేది ఫుల్గా స్ట్రెచ్ అవుతుంది. సో ఆ తర్వాత మన యొక్క హిప్కి ఏంటంటే జస్ట్ ఇలా వెనక్కి స్ట్రెచ్.
చాలా మందికి మనకి నడుము నొప్పులు చాలా ఎంగేజ్లోనే వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే హిప్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత లెగ్ స్ట్రెచెస్. స్లోగా ముందుకు పుష్ చేయండి. నెక్స్ట్ స్ట్రెచ్ వచ్చేసి సేమ్ ఇది కూడా లెగ్కే. తర్వాత సేమ్ రైట్ లెగ్. సో నెక్స్ట్ నెక్స్ట్ టోస్ని ఇలా పైకి పెట్టి ఇవి కాఫ్.
సో అది నేను జనరల్గా చేసే స్ట్రెచెస్. మీకు చాలా టైప్స్ ఆఫ్ స్ట్రెచెస్ ఉంటాయి, బట్ మీకు కరెక్ట్గా సెట్ అయ్యే స్ట్రెచెస్ ఏవైనా కొన్ని తీసుకుని ఫుల్ బాడీ స్ట్రెచెస్ అయ్యేలా ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేద్దాం. సో నేను జనరల్గా ఎక్కువగా బాడీ బిల్డింగ్ కాకుండా ప్రజెంట్ నేను కాలిస్థెనిక్స్ అనేది ఒకటి ఫాలో అవుతున్నా. సో అదేంటంటే కాలిస్థెనిక్స్లో ఏంటంటే మోస్ట్లీ అన్ని బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, బట్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చాలా హార్డ్ లెవెల్. అంటే మనం చేసే అందరూ పుషప్స్ చేస్తారు నార్మల్గా, బట్ నేను ఆ పుషప్స్ని ఇంకా హార్డ్ లెవెల్ ఎలాగా అంటే జస్ట్ సింగిల్ హ్యాండ్తో పుషప్స్ చేయడము మొత్తము. ఇలా సో ఏంటంటే మనకి రెండు హ్యాండ్ల మీద పడేది ఇప్పుడు ఒక్క హ్యాండ్ మీదే వెయిట్ పడేది. సో దీనివల్ల ఏంటంటే మీకు స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎండ్యూరెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్స్ ఏ వెయిట్స్ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ కాలిస్థెనిక్స్లో కూడా కొన్నిసార్లు వెయిట్స్ యూజ్ చేస్తాం, ఎందుకంటే కొంచెం దానికి ఏంటంటే బాడీ కూడా లైట్గా బిల్డ్ అవ్వాలి కాబట్టి ఆ స్ట్రెంగ్త్ రావాలంటే కొన్నిసార్లు వెయిట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈరోజు నేను చేసేది ఫస్ట్ లెగ్స్తో స్టార్ట్ చేస్తా. సో నేను జనరల్గా ఓకే ఇదే చేయాలని ఏమి ఉండదు, ఎందుకంటే నేను ఫుల్ బాడీ చేస్తా కాబట్టి ఎప్పుడు వచ్చినా. సో నాకు నచ్చినట్టు నా మూడ్ బట్టి లెగ్స్ కానీ లేదా అప్పర్ బాడీ కానీ దాంతో స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు ఇక్కడ ఒక 10 kg కానీ 20 kg కానీ డంబుల్ తీసుకోండి. తీసుకొని దీన్ని గాబ్లెట్ స్క్వాట్స్ అంటారు. గాబ్లెట్ స్క్వాట్స్ ఏంటంటే సేమ్ గుంజీలాగే బట్ వెయిట్తో. మీరు ఎంత కిందకి వెళ్తే అంత చాలా బెస్ట్. చాలామంది ఇక్కడ వరకు వచ్చేసేసి పైకి వచ్చేయడం, ఇక్కడ వరకు వచ్చేలా పైకి వచ్చేయడం చేస్తారు. దానివల్ల లెగ్స్ వర్క్ అవుతాయి కానీ, బట్ దీనివల్ల ఏంటంటే మీకు పూర్తిగా ఫుల్ ఫంక్షనల్ అవుతుంది. మొత్తం అంతా ఫుల్ లెగ్స్ అంతా క్లియర్గా మీరు కవర్ చేసినట్టు అవుతుంది. సో వీలైనంత వరకు కిందకి రండి. సో ఒక సెట్కి 10 to 12 మీ ఇష్టం, 15 అయినా చేయొచ్చు. సో నేను జనరల్గా ఏంటంటే సెట్కి 12, నెక్స్ట్ సెట్కి ఏంటంటే ఇంకొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేస్తాను. 12 చేయగలిగితే ఇప్పుడు ఏదైనా సెట్లో, నెక్స్ట్ సెట్కి ఒక 15, ఆ తర్వాత సెట్కి ఒక 17.5 అలాగా. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ కొంచెం
ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది ఏంటంటే మీరు ఒక వెయిట్తో కొంచెం ఈజీగా అయిపోతే నెక్స్ట్ కొంచెం ఎక్కువ వెయిట్కి వెళ్ళాలి. లెగ్ ఎక్సర్సైజ్ ఏంటంటే లంజెస్ అంటారు. సో అది ఎలా ఉంటుందో వితౌట్ వెయిట్ చూపిస్తా ఫస్ట్. అంతే, సేమ్ లెఫ్ట్ లెగ్తో. సేమ్ ఇప్పుడు వెయిట్తో. నేను ఇప్పుడు ఇంకో లెగ్తో.
చాలామంది అనుకుంటారు, బ్రో ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఎందుకు బ్రో, రోజుకొక బాడీ పార్ట్ని నువ్వు వర్కౌట్ చేయొచ్చు కదా. ఎందుకంటే చాలామంది ఏంటంటే బైసెప్ ట్రైసెప్ అని, లేదంటే చెస్ట్ డే అని, లేదంటే లెగ్స్ అని, లేదంటే అప్పర్ బ్యాక్ అని, లోవర్ బ్యాక్ అని, ఇలా చాలా డేస్ ఉంటాయి. పుష్ పుల్ అని, పుష్ డే పుల్ డే అని. సో నేను స్టార్ట్ చేసేటప్పుడు నా ఫిట్నెస్ జర్నీ సేమ్ అలాగే స్టార్ట్ చేశాను. బట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ నేను జిమ్లోకి జాయిన్ అయిన 2 ఇయర్స్కి నాకు ఇప్పుడు ఏంటంటే మన బాడీ టైప్ బట్టి మన యొక్క ఎక్సర్సైజెస్ని మనం డిసైడ్ చేసుకోవాలి. సో నా బాడీ టైప్ బట్టి నా యొక్క గోల్ ఏంటంటే మెయిన్గా ఫిట్గా కనపడాలి, లేదంటే చాలా బల్క్ అయ్యి అలా కనపడాలని కాదు. జస్ట్ నేను ఫిట్గా ఉన్నానని ఫీల్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం వీలైనంత వరకు మైండ్ అండ్ బాడీ కనెక్షన్ అచీవ్ చేయాలి. అంటే మనం చాలాసార్లు జిమ్లో చెప్తూ ఉంటారు మైండ్ అండ్ బాడీ కనెక్షన్ ఉండాలి అని. సో నా బాడీకిను నా మైండ్కి బాగా కనెక్ట్లో ఉన్నదని తెలియాలి అంటే వీలైనంత వరకు నేను వెయిట్స్తో ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బాడీ వెయిట్స్తో కూడా నేను అచీవ్ చేయొచ్చు. సో అలాగే నాకు ఫుల్ బాడీ చేస్తేనే ఏంటంటే ఎవ్రీడే మనం తింటాం, ఎవ్రీడే చేసే వర్క్ కూడా మనం కాళ్ళతో చేతులతో చేస్తాం. సో అందుకే మనం ఏంటంటే ఎవ్రీడే కాళ్ళు చేతులు రెండు వాడతాం కాబట్టి ఎవ్రీడే ఎప్పుడైతే జిమ్కి వెళ్తామో అప్పుడు ఎక్సర్సైజ్ అనేది ఫుల్ బాడీ చేయడం నా లాజిక్ ప్రకారం బెటర్ అనిపించింది. అది నా బాడీ ప్రకారం బెటర్ అనిపించింది. సో అందుకని నేను మ్యాక్స్ ఎప్పుడు ర్యాండమ్గా చూస్ చేసుకుంటా ఎక్సర్సైజెస్. బట్ ఎట్ లాస్ట్ నేను ఏంటంటే ఫుల్ బాడీ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలని చూస్తాను. సో ఎవరి గోల్ వాళ్ళకు ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే పక్కన ఉన్న వాళ్ళు ముందు లావ్ అవ్వాలి, కొంచెం బల్క్ అవ్వాలి, కొంచెం మంచిగా కట్స్ కనపడాలని ఉంటుంది. సో ఎవరి గోల్ వాళ్ళది. నా గోల్ అయితే ఎవ్రీడే నా బాడీ అంతా ఫుల్గా ఎప్పుడు జిమ్కి వచ్చినా నేను ఫుల్ బాడీ వర్కౌట్ అనేది అవ్వాలి. బయటికి వెళ్ళే లోపలికి నా యొక్క లెగ్స్, నా యొక్క బ్యాక్, లోవర్ బ్యాక్, హిప్స్, అప్పర్ బాడీ అంతా ఫుల్ వర్కౌట్ అయినట్టు నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో అది నా గోల్. సో ఇప్పుడు ఇంకా అప్పర్ బాడీ వర్కౌట్. సో జనరల్గా నేను చేసే వర్కౌట్స్ ఏంటంటే ఎప్పుడు పుల్అప్స్ నుంచి మజిల్ అప్స్ అని దానికి వెళ్ళాను. అంటే ఏంటంటే పుల్అప్స్ అంటే జస్ట్ మనం బార్ని పట్టుకుని పై వరకు రావడం. బట్ మజిల్ అప్స్ అంటే ఇంకా పైకి వెళ్ళిపోవడం, దాని నుంచి బార్ పైకి, దాన్నే అది ట్రైసెప్ కూడా వర్కౌట్ అవుతుంది. సో మజిల్ అప్స్ ఇప్పుడు చేయగలుగుతున్నాను. సో నెక్స్ట్ కెలస్థెనిక్స్లో నెక్స్ట్ ఎక్సర్సైజ్ నేనేం నేర్చుకోవాలనుకుంటున్నానంటే హ్యాండ్ స్టాండ్, అలాగే హ్యాండ్ స్టాండ్ పుషప్స్. సో అది నేర్చుకోవడానికే ఇప్పుడు ప్రజెంట్ అంతా నేను ప్రాక్టీస్ చేసేది జిమ్కి వచ్చి. దాంతోపాటు ఈ లెగ్స్ స్ట్రెచెస్ అన్ని మిగతా ఎక్సర్సైజెస్ అన్ని కవర్ చేస్తా. బట్ నా మెయిన్ ఫోకస్ అంతా ఇప్పుడు ప్రజెంట్ హ్యాండ్ స్టాండ్ పుషప్స్ నేర్చుకోవడం. హ్యాండ్ స్టాండ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే హ్యాండ్ స్టాండ్ వల్ల మెయిన్గా మన యొక్క ఆర్మ్స్, నెక్స్ట్ అలాగే బైసెప్స్, షోల్డర్, అలాగే ఇక్కడ ట్రాప్స్, అప్పర్ ఇక్కడ ట్రాప్స్ కూడా అన్ని వర్కౌట్ అవుతాయి. దానికన్నా మెయిన్ మనకి మైండ్ అండ్ బాడీ కనెక్షన్ చాలా
షార్ప్ అవుతుంది. ఎందుకంటే పైకి కాళ్ళు వెళ్ళిన తర్వాత కాళ్ళను కూడా మనం బ్యాలెన్స్ చేయగలగాలి. ఓకే, అది ముందుకు వెళ్ళిపోతుందా కాళ్ళు, లేదా వెనక్కి వెళ్తుందా, కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేలా ట్రై చేయాలి. సో దాని గురించి చాలా మైండ్ అండ్ బాడీ కనెక్షన్ అవసరం. సో హ్యాండ్ స్టాండ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. సో అందుకనే నా మెయిన్ గోల్ ఇప్పుడు ప్రజెంట్ హ్యాండ్ స్టాండ్ పుషప్స్. సో హ్యాండ్ స్టాండ్ అనేది నేను ఎలా చేస్తానో నా ప్రాక్టీస్ అనేది చూడండి. సో అది హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవడానికి ఏంటంటే ఫస్ట్ వేరియేషను మనం ఏంటంటే వాల్కి ఆపోజిట్గా ఫేస్ చేసి స్లోగా హ్యాండ్స్ లెగ్స్ యూస్ చేసి పైకి వెళ్తాము. అది హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవడానికి ఎంత దగ్గరికి వెళ్తే అంత మంచిది. బట్ స్టార్టింగ్ ఏంటంటే వీలైనంత వరకు కొంచెం దూరంగా హ్యాండ్స్ పెట్టి గోడకి కాళ్ళతో పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మెల్లమెల్లగా హ్యాండ్స్ని గోడకి దగ్గరికి తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వేరియేషన్ ఏంటంటే మనం వాల్ని ఫేస్ చేయాలి. వాల్ని ఫేస్ చేసి ఇప్పుడు పైకి ఎగిరి చేయాలి ఇలా. సో ఆ రకంగా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. సో అది జనరల్గా నేను హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేసేది. సో ఇలా రోజు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం కొంచెం మనకి తెలుస్తూ ఉంటుంది. మెయిన్గా ఇక్కడ బాగా స్ట్రెంత్ పెరుగుతున్నట్టు అలాగా. అలాగే హ్యాండ్స్ కూడా మీకు చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇది ఈరోజు నా వర్కౌట్. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి.